కృష్ణుడు సత్యం పరం ధీమహి అంటాడు. సత్యపురుషుడు. ఎప్పుడు సత్యం మాట్లాడే స్వామి తన వాత్సల్య లీల కోసం అమ్మా! అమ్మా! ఏమన్నాడు? కాటికి బదులు కుంకుమంట. అది విన్నటువంటి గోపికలు, గోపాలురందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. ఆ నవ్వు అంట కొంచెం ధ్వని కూడా కంఠం నుండి వస్తూ ఉందంట. అటువంటి నవ్వునే అపహసిత అంటారనేసి మన ఆచార్యులు చెప్తున్నారు. ఇప్పుడు అపహసిత దగ్గరికి వెళ్దాం. అపహసిత ఎలా ఉంటుందంటే, శరీరం కదులుతుంది. నేత్రాలు కదులుతుంటాయి. చిన్నవైపోతాయి నేత్రాలు. నవ్వినప్పుడు కొందరు చూడండి కళ్ళు మూసేస్తారు. లేపోతే కళ్ళుని చిన్నవి చేస్తారు. ఒళ్ళల్లా ఆ! ఆ! ఒళ్ళల్లా కంపనం అనేది అంటే ఒళ్ళల్లా కదులుతుంది. కొన్నిసార్లు కళ్ళంటే నీరొచ్చినట్టు నవ్వుతుంటారు. అంత నవ్వొచ్చినప్పుడు మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి, ఒకసారికే చాలా సార్లు నవ్వుంటాం. అటువంటి నవ్వునే అపహసిత అనేసి అంటారు. దానికి ఒక స్టోరీ చెప్తాను. ఒకసారి శ్యాముడు హ్మ్. ఒక ఉద్యానవనంలో ఉన్నాడు. హ్మ్. ఆటలాడుతూ ఉన్నారనమాట. ఆటలాడుతూ ఉండేటప్పుడు హ్మ్. ఆ ఆట ఏంటంటే కృష్ణుడికి ఈరోజు ఎలా అయినా సరే ఆహ్, ఏడిపిద్దామన్న విధంగా గోప బాలురులందరూ అందరూ కూడా ఒక ఆట చెప్తారు. "కృష్ణ కృష్ణ ఒక ఆట ఆడుకుందాం. మీకు రకరకాలైనటువంటి భోజ్య పదార్థములు చూపిస్తాము. దాన్ని స్మెల్ చూసి దాన్ని నాకి నువ్వు దాన్ని ఏ పదార్థమో చెప్పాలి" అనేసి ఒక మంచి స్వీట్ చూపిస్తారు ఫస్ట్ కృష్ణుడికి. చూసావా ఇలా నాకి ఫస్ట్ నాకిస్తారు కృష్ణుడి చేత. అది కృష్ణుడు దాన్ని రుచి చూసిన తర్వాత దాని పేరేంటో చూసి చెప్తాడు. ఇలాగా నువ్వు చూడకంట చెప్పాలి. సరేనా కృష్ణ అంటే, ఓకే. ఐయామ్ రెడీ. దీనివల్లయినా సరే చాలా వెరైటీస్ నేను తింటాను, టేస్ట్ చూస్తాననేసి కృష్ణుడు పండగ చేసుకుంటాడు. ఎంజాయ్ చేస్తున్నప్పటికి కృష్ణుడి యొక్క నోటిలో ఒక పువ్వుని పెడతారంట. "ఇది ఎలా ఉంది చెప్పు" అనేసి నోట్లో పెట్టేసరికి కృష్ణుడు హ్మ్. అదేదో మంచి టేస్ట్ అండ్ ప్రసాదం లాంటిది అనుకోని నమిలేస్తాడనమాట. అది చూస్తే చేదుగా ఉందంట ఆ ఫ్లవరు. ఆ కృష్ణుడు ఎప్పుడైతే చేదుగా ఉందో థూ! ఛీ! అనేసి కృష్ణుడు వికృతమైనటువంటి మొఖాన్ని పెట్టుకుంటాడంట. చూడండి కొన్నిసార్లు పిల్లలు ఏదో వాళ్ళకి నచ్చనిది ఏదైనా పెట్టామనుకోండి నోట్లోకెళ్ళిపోయిందనుకోండి, చిన్న పిల్లలైనా మనం చూడొచ్చు. వాళ్ళ మొఖం ఒక్కసారి వికృతాకారంగా మారిపోద్ది. ఆ మొఖం చూస్తుంటే కృష్ణుడి యొక్క ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటాడు గదా కృష్ణుడు. అటువంటి నవ్వు ఉన్న మొఖాన్ని ఈ రూపం కూడా చూడాలి అనుకున్నారు ఈ గోపబాలులు. అటువంటి విధంగా ఆటలాడి కృష్ణుడిని మాయలో పెట్టి, నోట్లో అలా పువ్వు పెట్టగానే అది చేదుగా ఉండడం వల్ల, వికృత రూపాన్ని పెట్టడం వల్ల ఛీ! చండాలంగా ఉందన్నట్టు. ఆ రూపాన్ని చూసి అందరూ నవ్వుతుంటే మీదనున్నటువంటి నారద మహర్షి ఆ లీలను చూస్తూ ఉన్నాడంట. ఆహా! ఏమి లీలనేసి ఎంత నవ్వుకుంటున్నాడో తెలీదంట. అబ్బా! ఒళ్ళల్లా కంపించిపోతుంది నారదుడి యొక్క శరీరం. కళ్ళు చిన్నగా అయిపోయి కంటి నుండి నీటి ధారలు, అశ్రువులు కారుతూ ఉన్నాయంట. అటువంటి నవ్వంటది అపహసిత. హ్మ్. నేను ఈ అపహసిత చెప్పి ఆపేస్తాను. అయితే నారదుడు నవ్వుతూ ఉన్నాడు. ఒకసారి రసఖాన్ అనేటటువంటి మహాభక్తుడు 15వ శతాబ్దానికి చెందినటువంటి మహాభక్తుడు రసఖాన్. ఆయనేమంటున్నారంటే, "ధూరి బరే అతి శోభిత శ్యామ జుహు జైసి బని సిరి సుందర చోటి" కోలిత కాత ఫిరంగన పాన పైజనె భాసత పీరిక చోటి వాచవి కోరస ఖాన్ విలోకిత వారమ కామ కళానిధి కోటి कागक के बाग बड़े सजनी हरि हाथ से ले गई माखन रोटी హరి హాత్ సే లే గయి మాకన రోటీ అనేసి రసఖాన్ అనేటటువంటి గొప్ప వైష్ణవ భక్తులు బృందావనంలో ఉండేటటువంటి వైష్ణవ భక్తులైన 15వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు అద్భుతంగా తన యొక్క రచనల్లో, తన యొక్క పాటలో దీన్ని రాశారు. ఏమంటే "ధూరి బరి అతి శోభిత శ్యామ జూ" ఆ!
గోధూళితో నిండిపోయినటువంటి చిన్ని కృష్ణుడి యొక్క అపూర్వమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నాడంట. తైసి బనీ శిర సుందర చోటి. ఆయన తలపై ఉన్నటువంటి చిన్న ఆ! పిలక లాంటిది, జడ లాంటిది లేకపోతే నెమలి వెంట్రుకలు, నెమలి పించం అనేది ఎంతో అందంగా ఉందంట. కేలత కాతు ఫెరై అంగన. అంగన అంటే ఆవరణం. ఇంటి ముందల ఆవరణంలో ఆడుకుంటూ, తింటూ అల్లరి చేస్తూ తిరుగుతున్నాడంట. హ్మ్. పగ పైంచిన బాధ్యత పీరిక చోటి ఆయన చిన్ని పాదాలు. ఆ చిన్ని పాదాలకు ఉన్నటువంటి గజ్జెలు జంగ్ జంగ్ అని మ్రోగుతూ ఉన్నాయి. నడుముకు కట్టుకున్నటువంటి చిన్నటి పసుపు వస్త్రం. ఆ! చిన్న పిల్లోడు గదా! కృష్ణుడు. బుజ్జి కన్నయ్య కదా! ఆయన వస్త్రం ఎంతో మధురంగా ఉందంట. మనోహరంగా ఉందంట. ఆకర్షణీయంగా ఉందంట. ఆ! ఒక చేతిలో రోటి, మాక్కన రోటి. అది పట్టుకొని ఆ! అమ్మంటుంది వాత్సల్య రసం చూడండి. యశోదమ్మ అంటుంది, "కృష్ణ కన్నయ్య దీన్ని తినేసి నువ్వు ఆడుకో" అంటుంది. అవతల ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. "కృష్ణ తర్వాత ఆడుకుందాం. రా ఫస్టు సారీ తర్వాత తిందాం. ఫస్ట్ రా ఆడుకుందాం. తర్వాత తినొచ్చులే" అనేసి సఖ్య రసంలో ఉండేటటువంటి భక్తులు పిలుస్తున్నారు. ఇవతల అమ్మవారు వాత్సల్య రసం యశోదమ్మ కృష్ణ ఫస్ట్ తిను. అమ్మ ఎప్పుడు అంటది కదా! తినేసి తర్వాత కావాలంటే ఆడుకో అంటారు అమ్మోళ్ళు. కానీ ఫ్రెండ్స్ ఏమంటారు? ఎప్పుడు తినేదే కదా! ఫస్ట్ ఆడుకుందాం తర్వాత తిందాంలే ఇంపార్టెంట్ ఆట అంటారు. ఇవతల భక్తులు లాగేస్తున్నారు అవతల. హ్మ్. అమ్మ వాత్సల్య రసం. అమ్మ అంటుంది, "ఏ తింటావా? తినవా?" అనేసి. తింటావా? తినవా? అనేసి అమ్మో! అమ్మ కోప్పడిందంటే అప్పట్లో దామోదరుడిని కట్టేసింది. మళ్ళీ కట్టేస్తది అనే భయంతో ఇటువైపు పరిగెడుతూ ఉన్నాడు కృష్ణుడు అమ్మ వైపు. "ఆ! తింటున్నానమ్మా, తింటున్నానమ్మా" అంటున్నాడు. ఇవతల ఫ్రెండ్స్ అంటున్నారు, "ఏ కృష్ణ నువ్విప్పుడు రాలేదో మళ్ళీ నిన్ను ఆటలో ఆడిపించుకోం. నువ్వు లాస్ట్. పో నీకు ఆడిపించేదే లేదు." అంటే అయ్యో! ఫ్రెండ్స్ మిస్ అయిపోతారనేసి ఇటు పరిగెడుతున్నాడు. ఆ! ఆ పరిగెడుతున్నప్పుడు ఆయన యొక్క చిన్న చిన్న పాదాలకున్నటువంటి గజ్జెలు జల్లుమని భక్తుల యొక్క హృదయాల్ని పిండుతూ ఉన్నాయంట. ఎస్పెషల్లీ రసాకాని యొక్క హృదయాన్ని పిండేస్తూ ఉన్నాయి. ఆ! అప్పుడెప్పుడో లక్ష్మీదేవికి ఉద్భవానికి కారణం, అమృతానికి ఉద్భవానికి కారణమైనటువంటి క్షీర సాగర మధురం మథనం అనేది జరిగింది. ఇటువైపు దేవతలు, అటువైపు దానవులు. ఇద్దరు మందర పర్వతం అలా చిలుకుతూ అమృతాన్ని సృష్టించాడు. ఇక్కడ సాక్షాత్తు అమృతనిధి అయినటువంటి శ్రీకృష్ణుడిని మధ్యలో పెట్టుకొని ఇవతల వాత్సల్య రసాన్ని కలిగినటువంటి యశోదమ్మ, అటువంటి సఖ్య రసాన్ని కలిగినటువంటి ఫ్రెండ్స్ అయినటువంటి గోపాలుడు కృష్ణుడిని అటుకు లాగుతున్నారు, ఇటు లాగుతున్నారు, అటు లాగుతున్నారు. కృష్ణుడు అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు. వెళ్తూ ఇటు వెళ్తూ ఆయన యొక్క గజ్జెల సౌండ్ రసాకాని యొక్క హృదయాన్ని పిండేస్తున్నాయి. ఇప్పుడు ఎవరి వైపెళ్ళాలి? వాత్సల్య రసం వైపుకెళ్ళాలా? సఖ్య రసం వైపుకెళ్ళాలా? ఎటు వెళ్తే మంచిది? అరే! బుక్ అయిపోయానే అనుకుంటున్నాడు కృష్ణుడు. అప్పుడు చెట్టు మీద ఉన్నటువంటి ఒక కాకి చూసిందంట. కాకి భూషాండి. హ్మ్. కాకి భూషాండి చూసి, అప్పుడెప్పుడో నేను రామాయణంలో ఉండేటప్పుడు రామాయణంలో నేనొక లీలను చేశాను. మరి అప్పుడు రాముడున్నాడు. ఇప్పుడు శ్యాముడున్నాడు గదా! శ్యాముడి దగ్గర కూడా ఒక లీల చేస్తాననేసి, కృష్ణుడిని ఆ బాధ నుండి తప్పించడం కోసం అక్కడ రాముడిని బాధ పెట్టాడు. అక్కడ కాకభూషణుడు. కానీ ఇక్కడ కృష్ణుడిని ఈ ఇబ్బంది నుండి బయటికి తీసుకొచ్చాడు. ఎలా అంటే ఆ! హరి హాత్ సే లే గయి మాఖన రోటీ అనేసి. భగవంతుడి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ మక్కన రోటిని ఇదిగో ఇటువైపు తిరుగుతున్నాడు, అటువైపు పరిగెడుతున్నాడు గదా కృష్ణుడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ రోటిని, ఆ చపాతీ ముక్కని మంచిగా చేసినటువంటి చపాతీ ముక్కని కాకి పట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడేం చేసేది? ఇద్దరు ఇద్దరికి న్యాయం చేసినట్టు ఉంటుంది. అటువంటి దివ్యమైనటువంటి కృష్ణుడిని చూసి
మీద ఉన్నటువంటి నారదుడు అపహసితాన్ని చేస్తూ ఉన్నాడంట అని చెప్పుకుంటూ హ్మ్. మనం ఈరోజు ముగిద్దాం. ఏది ఏదైనప్పటికీ కూడా మనం భగవంతుడి యొక్క నామాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. నామాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. సుఖదాస బిగవనమో జయ జయ రాధా రమణ హరి బోల్. ఏదేదైనప్పటికీ ఆ రాధారమణుడి యొక్క నామాన్ని బోల్ బోల్ చెప్పాలి చెప్పాలి అంటూ ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. లేకపోతే మళ్ళీ కలుద్దాం రేపు. ఎవరికైనా ఏమైనా సందేహాలున్నాయా? భగవంతుడి యొక్క లీలలు ఏమైనా అర్థమవుతున్నాయా? నేనేమి చెప్పలేకపోతున్నాను. హ్మ్. మొత్తానికి సందేహాలు ఎలా బాగా ఉన్నాయి? అర్థమవుతుంది ప్రభుజీ. హ్మ్. ధన్యవాదములు. అర్థమవుతుంది ప్రభు బాగా. ఎస్ ప్రభు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రభు డౌట్స్ అయితే ఏం లేవు ప్రభు. ఈ రోజు అంతా కృష్ణుడు లీలలు చెప్పారు, బాగున్నాయి వినేదానికి. మధ్యలో వచ్చారా తమరు? అవును ప్రభు. అందుకే నేను అరగంట సేపు సాంఖ్య ఫిలాసఫీ గురించి చెప్పాను. సాంఖ్య శాస్త్రం ఎందుకు మళ్ళీ భగవంతుడు చెప్తున్నాడు అనేసి. అసలు పాటుకి రాలేదు. నువ్వు కృష్ణ లీలలు మాత్రమే వినాలనుకుంటున్నావా? తత్వాన్ని కాదా? ఏదైనప్పటికీ 2 కూడా ప్యూరిఫై చేస్తాయి. హ్మ్. ఓకే. ఎవరికైనా తెలుసా? ప్రభు ఎవరు? మన మాధవ ప్రభు అశ్వత్థామ అనేటటువంటి ఒక అమ్మగారు వచ్చేవాళ్ళు రోజు. ఆమె ఇప్పుడు రావట్లేదు. ఏ గ్రూప్ చెందిన వాళ్ళో నాకు తెలీదు. లలితా శక్ మాతాజీ పెడుతుంది ప్రభుజీ. ఆమె అమెరికాలో నుంచి వస్తుంది రోజు. ఆహాహా! ఇప్పుడు రావట్లేదు కదా! ఎవరో మాతాజీ పాపం రోజు వచ్చేవాళ్ళు, ప్రశ్నలు గట్టా అడిగేవాళ్ళు కదా! అందుకోసం అనేసి. లలితా శక్ మాతాజీ పెట్టి ఆ మాతాజీ వచ్చేటప్పుడల్లా ఆ మాతాజీ వస్తారు. అంటే ఆ మాతాజీ ఆహాహా! గుర్తు చేస్తారంట ప్రభుజీ. ఆమెకి ఇప్పుడు టైం కాకపోతే సరిగ్గా ఆమె గ్రూప్‌లో గుర్తుకుండదండి. మీరు ఆ, యాడ్ చేయండి. ఆ! వచ్చేస్తాను ప్రభుజీ. హ్మ్. మాతాజీ ఏం హ్మ్. అడగలేదు, అందుకని హ్మ్. అలాగే. పాపం ఇంట్రెస్టెడ్ లాగా ఉన్నారు. నేను మధ్యలో గ్యాప్ ఇచ్చేసాను కదా! 10 రోజులు. అవును అందుకు ప్రభుజీ. ఆ! ఎస్ మహదేవ్. థాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా ఏమైనా చెప్పాలి, అడగాలి ఏమైనా అనుకుంటున్నారా? ఓకే. ఎవరికేం సందేహాలు లేనట్టున్నాయి. మళ్ళీ రేపు కలుద్దాం. ఎవరైనా పాడాలనుకుంటున్నారా వైష్ణవ గీతం? ఎవరు లేపోతే రామచంద్ర ప్రభూ మీరే మాకు దిక్కు. అది. ఎవరు లేరు కదా! రామచంద్ర ప్రభు పాడతారా? హరే కృష్ణ పాడతాను ప్రభుజీ. చిన్న కీర్తన ప్రభుజీ, పెద్దలు లేరు. ఏదో ఒకటి చిన్నదైనా పర్వాలేదు హరే ప్రభు. కృష్ణ. యెస్. హరే కృష్ణ. ఏ గోవింద ఏ గోపాల శ్రీల ఉమ్, శ్రీరామచరిత స్వామి విష్ణు. ఏ గోవింద ఏ ఏ గోవింద ఏ గోపాల కేశవ మాధవ దీన దయాళం. ఏ గోవింద ఏ గోపాల కేశవ మాధవ దీన దయాళం. తుమి పరమ దయాళ ప్రభు పరమ దయాళం. కేశవ మాధవ దీన దయాళం. తుమి పరమ దయాళ ప్రభు పరమ దయాళం. కేశవ మాధవ దీన దయాళం. పీతాంబర వస పరిమయ రే సికదరి మురళీరవణి తులే బోలే రాధే నాం. పీతాంబర వస పరిమర మయరు రే సికదరి మురళీరవణి తులే బోలే రాధే నాం. తుమి మధుర గోపాల ప్రభు మధుర గోపాలం. కేశవ మాధవ దీన దయాళం.
తుమి మధుర గోపాల ప్రభు మధుర గోపాలం కేశవ మాధవ దీన దయాళం భవభయ భజన శ్రీ మధుసూదన విపిద భజన తుమి నారాయణం భవభయ భజన శ్రీ మధుసూదనం విపిద భజన తుమి నారాయణం. హరే కృష్ణ. ఓ గోవింద, ఓ గోపాల, కేశవ, లక్ష్మీపతి, నీవు దీన దయాళుడవు, నీవు పరమ దయాళుడవు. ఏ ప్రభు పరమ దయాళుడవు. ఓ కేశవ, మాధవ, ఓ దీన దయాళ. పీతాంబరము గట్టి శిరమున నెమలి పెంచమును పెట్టి నీవు వేణువును నోదుతూ దానిసే రాధా నామమును పలికింతువు. నీవు పరమానందము నొసగడి గోపాలుడవు. ఏ ప్రభు పరమానందము నొసగడి గోపాలుడవు. ఓ కేశవ, మాధవ, దీనదయాళ. నీవు భవభయాన్ని తొలగించువాడవు. మధు దానవుని సంహరించిన వాడవు. సమస్త విపత్తులను నశింపజేసడి నీవే సకల జీవులకు పరమ ఆశ్రయస్థానము. హరే కృష్ణ. సూపర్ ప్రభు. ఈరోజు పాట అయితే దుమ్ము రేపారు. చాలా బాగుంది. వాయిస్ అంతను. థ్యాంక్స్ ప్రభు. మళ్ళీ అందరం రేపు కలుద్దాం. అందరు వైష్ణవులకి ప్రణామాలు. వైష్ణవులందరూ కరుణామయులు, పతితులను కూడా ఉద్ధరించేటటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ, వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితనాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నమాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ की जय. गौर प्रेमानंदे. हरि हरि बोल.